ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడో ఇప్పటికీ క్లారిటీ లేదు. మారుతితో రాజాసాబ్ సినిమా షూట్ ఓ పక్క జరుగుతోంది. అలానే ప్రశాంత్ నీల్ సలార్ 2 లైనప్ లో ఉంది. అయితే షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో క్లారిటీ లేదు. అలానే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ లైనప్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమా అనౌన్స్మెంట్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. పనిలో పనిగా ఓ పక్క మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడుగా నటిస్తున్నాడు. అందుకే ఈ టైటిల్ పెడితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తుందట. ప్రస్తుతానికి ఇదే ఈ సినిమా వర్కింగ్ టైటిల్. దీనికంటే మంచి టైటిల్ ఆలోచన వస్తే దాన్నే ఫిక్స్ చేస్తారట, లేదా ఫౌజీ టైటిల్ నే ఖరారు చేస్తారట. 1947 కంటే ముందు సాగే కథ ఇది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సైన్యంలో ఓ సోల్జర్ గా కనిపించనున్నాడు. యుద్ధ నేపథ్యం ఉన్న హను స్టైల్లో సాగే అందమైన ప్రేమ కథ కూడా ఇందులో మేళవించబోతున్నారని వినికిడి. కథానాయికగా చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బాణీలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.